వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దేశంలోని ముఖ్యమంత్రుల్లో గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ ట్రీని ఆవిష్కరించి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. గత 4.5 సంవత్సరాలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విలువలతో కూడిన రాజకీయాలతో మత సామరస్యాన్ని కాపాడుకుంటూ అందరం కలిసిమెలిసి ఉంటున్నామని అన్నారు. దేశంలోని ముఖ్యమంత్రులలో గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంటారని ఎమ్మెల్యే అనాబత్ని శివకుమార్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాలిలో ఇచ్చిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి 9 కోట్లు కేటాయిస్తానన్న హామీని నెరవేరుస్తూ డిసెంబర్ చివరికి లేదా జనవరి 15 నాటికి అవసరమైన చోట బరియల్ గ్రౌండ్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. మనం అందరం కలిసి అన్ని మతాలని గౌరవించే కార్యక్రమం, అన్ని సాంప్రదాయాల్ని గౌరవించే కార్యక్రమం, అందరం కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం ఇది జీసస్ క్రైస్ట్ కోరుకున్నది, పాటిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు, ఆచరిస్తున్నది తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ. విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కుటుంబ సభ్యులాగా కలిసి నడుస్తాం. ప్రజల అవసరాలు, ప్రజలకు ఏ రకంగా మెరుగైన సంక్షేమాన్ని అందించాలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసి, ఆయన చేస్తున్న పరిపాలనా విధానాన్ని చూసి ఈ దేశంలోనే గర్వించదగ్గ ముఖ్యమంత్రుల్లో మొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్స్ ఉన్న సమస్యని ఎత్తి ముఖ్యమంత్రి గారి నోటితోనే 9 కోట్ల రూపాయల శాంక్షన్ని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈ మాసం డిసెంబర్ ఆఖరికి లేదు జనవరి 15వ తారీఖు లోపు 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి బరైల్ క్రిస్టియన్ గ్రౌండ్స్కి క్రిస్టియన్ బరైల్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉన్నారో అక్కడ వాటన్నింటినీ చేసుకుని ఆ బరైల్ గ్రౌండ్స్ని ఇచ్చే విధంగా చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే ఈ దైవజనులు అందరూ నన్ను కోరేది. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనకి కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భూముల మీద రాజ్యభారముండును. ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేర్లు పెట్టాను. అందులో ఒక మాట నేను తీసుకున్నాను. హీ ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. అందులో ఒక మాట ఉన్నది, ఆయన సలహా ఇచ్చేవాడు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణ 6వ వార్డు నందు పర్యటించారు. వార్డులోని సైడ్ డ్రైన్లను ఆమె పరిశీలించారు. కాలువలోని వ్యర్థాలను, షీల్డ్ను పురపాలక సంఘ సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు నందు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గృహ యజమానులు వారి యొక్క ఇళ్ల ముందు సైడ్ డ్రైన్లు మూసివేసే విధంగా మెట్ల నిర్మాణం చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కుర్రా శ్రీను, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
40 వార్డులో భాగంగా ఈరోజు 6వ వార్డుకి వస్తుంది జరిగింది. నారాయణ స్వామి హాస్పిటల్ ఈ పక్కన కాలువ పూడిక అనేది లేకుండా, బాగా కదలిక లేకుండా ఎరువులాగా మారిపోయింది ఆ కాలువ. అది తీపిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఫౌండేషన్ మీద కానీ ఇలా వార్డులో మన కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది రోడ్డు సమస్య ఉందని. అది వెంటనే దాని మీద స్పందిస్తాం. అలానే రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఇలా మెట్లకి పక్కనే బండలు వేయటానా ఈ కదలిక అనేది ఉండలేదు, మురికి కాలువ అనేది. అలా కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం ఓపెన్గా అన్న పెట్టుకుంటే తీయటానికి కూడా బాగుంటుంది చాలా అని ప్రజలు కూడా మాకు సహకరించి 6వ వార్డులో చైర్మన్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ నారాయణ స్వామి హాస్పిటల్ పక్కన కాలువ బ్లాక్ అయిపోతే దాని పూడిక తీత తీస్తున్నాం 1 గంట నుంచి. మా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ చెప్పి వాటి పరిష్కారం డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక గురువారం 10వ రోజుకు చేరింది. అంగన్వాడీ టీచర్లు ఆయాల నిరవధిక సమ్మెలో భాగంగా డాక్టర్ కె శివశంకర్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే డాక్టర్ కె శివశంకర్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు తమ వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని టీడీపీ నేతలు కొనియాడారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు శేఖమూరి నారాయణ ప్రసాద్, షేక్ నాజర్, కందుల వేణువర్ధన్, షేక్ నసీం, శేఖమూరి సురేంద్ర తదితర తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలు వచ్చినాయంటే ప్రజల్లో ఆదరణ ఎంతో ఉంది. రోజు మేము టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం, మీ బాధలు మీ అన్ని మేము వింటానే ఉన్నాం. కానీ ఈ రోజు చూస్తే చిన్నపిల్లలు పసిపిల్లలు వేసుకొని మరి మీరు ఈ రోడ్డు ఎక్కారంటే దానికి కారకులు ఎవరో మీకు ప్రజలందరికీ తెలుసు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలేమీ అంత అమాయకంగా లేరు. కాకపోతే ప్రజల్లో ఒక ఆదరణ, ఒక ఇది ఎవరిని మనం ఇచ్చేసుకోవాలి, ఎవరు మంచి చెడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. వినాయకుడు సాక్షిగా మీరు ఇక్కడ ఉండి మీరు నిరసన చేస్తున్నారు. అదే వినాయకుడు సాక్షిగా మీరు మీ కోరికలు నెరవేరుతాయని చెప్పని నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అలా కూడా ప్రార్థన చేస్తున్నాను. మీ కోరికలు తీరాలి, మీరు మళ్ళా యథావిధిగా మీరు విధులు నిర్వహించాలి, మీ కోరికలు నెరవేరుతాయని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నేను ఆదరణగా 23వ వార్డుకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు కొంతమంది అక్కడ పేద ప్రజలకు సేవ చేస్తూ ఆ ప్రాంతంలో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్న ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్న శివశంకర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ గారు మరి అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తెలపాలి, అదేవిధంగా వారికి తన వంతు సాయంగా కొంత ఆర్థిక సహాయం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది. అది ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. మీ అందరి న్యాయమైన కోరికలు తీర్చాలని, త్వరలోనే అవన్నీ నెరవేరే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పట్టణ 23వ వార్డులో అన్నదాన కార్యక్రమం జరిగింది. షేక్ జిలానీ ఆధ్వర్యంలో మహబూబ్ సుబానీ గ్యార్మీ పండుగ సందర్భంగా జెండా ఎత్తి పేదలకు అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు శేఖమూరి నారాయణ, షేక్ నసీం, డాక్టర్ శివ, షేక్ బాజీ, షేక్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 23వ వార్డులోని మహబూబ్ సుబానీ గ్యార్మీ పండుగ సందర్భంగా జిలానీ గారి ఆధ్వర్యంలో, నసీం అన్నయ్య పేరు చిన్న గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ అన్నదానం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ 1500 మంది పైగా జనాలు అన్నదాన కార్యక్రమం చేసి గ్యార్మీ జెండా అనేది చాలా పవిత్రమైన జెండా కార్యక్రమం. ఆ కార్యక్రమం అయిన తర్వాత అన్నదానం అనేది జరుగుతూ ఉండిద్ది. మరి ఇలాంటి పవిత్రమైన గ్యార్మీ జెండా కార్యక్రమానికి మరి జిలానీ ముత్త బృందం నసీం గారు మరి వీళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశారు. మరి కార్యక్రమానికి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రావాల్సింది, మరి వాళ్ళ యువగళం ప్రోగ్రాం ఉండడం వల్ల వారు రాలేకపోయారు. మరి ఇలాంటి కార్యక్రమాలకి డాక్టర్ శివ గారు వైద్య వృత్తిలోనే కాకుండా కుల మతాలకు అతీతంగా ఆయన అండగా ఉండి మరి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. వారికి మా మైనార్టీల తరపున
సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనందబాబు, దర్శి సువర్ణరావు, మోపత్తి డానియల్, పల్లె శామ్యూల్, పి రాజారత్నం, సుబ్బారావు, టి విజయ్, ఎం రాధయ్య మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23ను రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. తెనాలి సబ్ కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రకాష్ జైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.